ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ మావోయిస్టులపై భద్రతా దళాలు సాధించిన మరో విజయం. నారాయణపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ పెద్ద తలలు హతమయ్యాయి. నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆయనపై 1.5 కోటి రివార్డుంది. సిఆర్పీఎఫ్, డిఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతాల కూంబింగ్ ముగింపు దశకు రావడంతో భద్రతా దళాలకు కేంద్ర హోంశాఖ అభినందనలు తెలిపింది. ఎన్కౌంటర్పై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. భద్రతా దళాల విజయం చూసి గర్వంగా ఉందని మోడీ పోస్టులో పేర్కొన్నారు. నారాయణపూర్ ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు ఉన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న 3 దశాబ్దాల పోర్లో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం ఇదే తొలిసారి. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో 54 మంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు. 84 మంది లొంగిపోయారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోడీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావును గంగన్న, బిఆర్, ఉమేష్, నరసింహ అని మారు పేర్లతో కూడా పిలిచేవారు. 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత అతను పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేట గ్రామంలో 1955లో కేశవరావు జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, 3 అక్కా చెల్లెలున్నారు. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల ఆర్ఈసీలో బీటెక్ చదువుతుండగానే రాడికల్ విద్యార్థి సంఘం వైపు అడుగులు వేశారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఎంటెక్ మధ్యలోనే ఆపేసి ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. మిలిటరీ దాడుల వ్యూహకర్తగా నంబాల కేశవరావుకు పేరుంది. మిలిటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తుడు. మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నెరపడం ఆయన ప్రత్యేకతలు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోలిస్తే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు. 2010 చింతల్నార్ ఘటనలో వ్యూహం ఆయనదే. సిఆర్పీఎఫ్ జవాన్లు 2 కొండల మధ్యకొచ్చాక మావోలు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు. ఈ ఘటనలో 74 మంది పోలీసులు చనిపోయారు. 2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది మరణించారు. అటవీ ప్రాంతాల కూంబింగ్ ముగింపు దశకు రావడంతో భద్రతా దళాలకు కేంద్ర హోంశాఖ అభినందనలు తెలిపింది. ఎన్కౌంటర్పై ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. భద్రతా దళాల విజయం చూసి గర్వంగా ఉందని మోడీ పోస్టులో పేర్కొన్నారు.